Hello friends, welcome to our channel SBLK Tech Solutions. మనం ప్రీవియస్ వీడియోలో SQL డేటా టైప్స్ కాన్సెప్ట్స్ని చూసాం అండ్ ఈ వీడియోలో ప్రైమరీ కీ అండ్ ఐడెంటిటీ కాన్సెప్ట్ని చూద్దాం. సో ప్రైమరీ కీ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రైమరీ కీ? ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. డేటాబేస్ టేబుల్లో ప్రతి రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేదాన్నే ప్రైమరీ కీ అంటాం. అంటే డూప్లికేట్స్ అనేటివి అలౌ చేయదు. నెక్స్ట్, ఇట్ కెనాట్ కంటైన్ నల్ వాల్యూస్. ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ అనేవి కూడా ఉండవు. ఏ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. ఒక టేబుల్లో ఒక్క ప్రైమరీ కీ మాత్రమే యాక్సెస్ వస్తుంది. అంటే ఒక్క ప్రైమరీ కీనే అలౌ చేస్తుంది, మల్టిపుల్ అనేటివి ఉండవు. పర్పస్ ఏంటి అంటే యూజ్డ్ టు ప్రివెంట్ డూప్లికేట్ ఎంట్రీస్. డూప్లికేట్ ఎంట్రీస్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నట్టు. ప్రైమరీ కీ మస్ట్ బి డిఫైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేబుల్ క్రియేషన్. మనం ప్రైమరీ కీని ఎప్పుడు ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫైన్ అనేది చేసుకోవాలి ప్రైమరీ కీని. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేశాను నేను. ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రీవియస్ ప్రీవియస్ కాన్సెప్ట్ చేసేటప్పుడు ప్రోడక్ట్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. సో ఆ ప్రోడక్ట్ అనే డేటాబేస్లో మనకి టేబుల్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసి ఇక్కడ టేబుల్స్ దగ్గర ఎక్స్పాండ్ చేస్తే మనకి dbo.mobile product అనే టేబుల్ ఉంది. అంటే మనం ప్రీవియస్ వీడియోలో మొబైల్ ప్రోడక్ట్ అనే టేబుల్ని ప్రోడక్ట్ అనే డేటాబేస్లో క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి మొబైల్ ప్రోడక్ట్ అనే టేబుల్ వచ్చింది. అండ్ ఇప్పుడు మొబైల్ ప్రోడక్ట్ కాకుండా ఇంకొక ప్రోడక్ట్ తీసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ న్యూ క్వెరీ అనగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది వర్క్ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ మనం టేబుల్ సింటాక్స్ యూజ్ చేసి టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ల్యాప్టాప్ ప్రోడక్ట్ని నేను ఎగ్జాంపుల్గా క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ నేమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్. అండ్ ఇప్పుడు మనకు ప్రైమరీ కీ అనేది ఫస్ట్ టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడే డిఫైన్ చేయాలి అని అన్నాడు. బట్ టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు నేను ప్రైమరీ కీని డిఫైన్ చేయకుండా ఎలా వస్తుంది, చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది డిఫరెన్సెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్గా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను అండ్ అందులో ఫీల్డ్స్ ఇస్తున్నాను. ఏంటి? ప్రోడక్ట్ ఐడి మనకి నెంబర్స్ కాబట్టి ఇంట్ డేటా టైప్. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ ఆర్ మోడల్. ప్రోడక్ట్ నేమ్ మనం ఏ ప్రోడక్ట్ అనేది, సో స్ట్రింగ్ ఏ ప్రోడక్ట్ని తీసుకుంటున్నాం అనేది కాబట్టి స్ట్రింగ్. అండ్ ప్రోడక్ట్ ప్రైస్ డెసిమల్. ఈ డేటా టైప్స్ అన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ యూ కెన్ గో త్రూ. మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి ఇవి చూడొచ్చు. సో ఇప్పుడు ఇలా మనం ఓన్లీ 3 ఫీల్డ్స్తో టేబుల్ని నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మొత్తం క్వెరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేయగానే మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మనకు ల్యాప్టాప్ ప్రోడక్ట్ అనే టేబుల్ ఈ ఫీల్డ్స్తో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలి అంటే ఇలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్. ఇలా క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. సెలెక్ట్ క్వెరీతో మనం చూడొచ్చు, డిస్ప్లే చేయవచ్చు. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఫీల్డ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫీల్డ్స్లోకి నేను ఒక డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ ఆఫ్. అందులో ఫీల్డ్స్ ఏమున్నాయి మనకి? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్. సో ఇలా ఉన్నాయి. దాని తర్వాత మనకు వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి వాల్యూస్ ఆఫ్ ID1, ప్రోడక్ట్ నేమ్ ల్యాప్టాప్, ఎగ్జాంపుల్ HP కంపెనీ,
laptops HP company and price 25,800.65. అలా నేను ఒక క్వెరీని ఇన్సర్ట్ చేస్తున్నాను, ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి. సో ఇప్పుడు దీన్ని ఈ క్వెరీని సెలెక్ట్ చేసి మనం ఎగ్జిక్యూట్ అనాలి. 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో మనకు రికార్డ్ అనేది ఎంటర్ అయిపోయింది. ఆ రికార్డ్ని మనం డిస్ప్లే చేయాలి అన్నప్పుడు ఈ సెలెక్ట్ సింటాక్స్ యూజ్ చేయాలి. సో మనకు ప్రోడక్ట్ ల్యాప్టాప్స్ హెచ్పి అండ్ ప్రైస్ 25,800.65 విత్ డెసిమల్ అనేది వచ్చేసింది. అండ్ నేను ఇంకొకటి ఎంటర్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ ల్యాప్టాప్స్ హెచ్పి కాకుండా డెల్ అని తీసుకున్నాను అండ్ ఇక్కడ 24,500.75 అలా నేను ఇక్కడ వాల్యూస్ జస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ ఈ రెండింటిని చేంజ్ చేసి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా అండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ప్లే చేస్తున్నా. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో మనకి టేబుల్ రో అనేది ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయ్యి రికార్డ్ అనేది ఎంటర్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ ఐడిలో ప్రోడక్ట్ ఐడి 1 ఉంది, ల్యాప్టాప్స్ హెచ్పి అండ్ ప్రైస్ మనకు 25,000 చేంజ్ ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ ప్రోడక్ట్లో కూడా డూప్లికేట్ వాల్యూ అనేది ఉంది మనకి 1 అనేది ఐడి అండ్ ల్యాప్టాప్స్ డెల్ అన్న ఇక్కడ మనకి ప్రైస్ అనేది చేంజ్ వచ్చింది. బట్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఒక కంపెనీలో, ఆ ఎంప్లాయీకి ఎన్ నెంబర్ ఆఫ్ రోల్స్ అయినా అసైన్ చేయవచ్చు, బట్ ఎంప్లాయీ ఐడి మాత్రం యూనిక్గా ఉంటుంది, డూప్లికేట్ అనేది ఉండదు. సేమ్ యాజ్ ఇక్కడ కూడా మనకి ప్రోడక్ట్ ఐడి అనేది యూనిక్గా ఉండాలి, డూప్లికేట్ అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ అనేవి ఇట్ కెన్ బి డూప్లికేట్, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సేమ్ కంపెనీవి తీసుకుంటారు అండ్ సేమ్ ప్రైస్కి తీసుకుంటారు. అలా మనం we cannot expect how many people can take the same brand. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ప్రోడక్ట్ ఐడిని మాత్రం డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండవు. సో దాన్ని యూనిక్గా మార్చాలి. ప్రోడక్ట్ ఐడిని యూనిక్గా మార్చాలి అన్నప్పుడు ప్రైమరీ కీ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం ప్రైమరీ కీని ఎలా యూజ్ చేయాలి? ఆల్టర్ యూజ్ చేసి ప్రైమరీ కీని యూజ్ చేయవచ్చు. ఆల్టర్ యూజ్ చేసి ప్రైమరీ కీని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్టర్తో ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు బేసిక్గా ఎలా చేయాలి? టేబుల్ క్రియేషన్ అప్పుడే చేయాలి. కాబట్టి నేను ఫస్ట్ టేబుల్ క్రియేషన్ అప్పుడు ఇక్కడ మనకి ప్రైమరీ కీ ఇవ్వలేదు కాబట్టి నేను ఫస్ట్ ఈ టేబుల్ని డిలీట్ చేసుకుంటున్నాను. సో డ్రాప్ టేబుల్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ అండ్ దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్న. సో మనకి ఇక్కడ టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది, కామెంట్ సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ అని ఎగ్జిక్యూట్ అనగానే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్, సో మనకు ఆ ప్రోడక్ట్ అనేది డిలీట్ అయిపోయింది. అయినాక ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే టేబుల్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ని మనం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనగానే టేబుల్ క్రియేట్ అవుతుంది. బట్ అంతకంటే ముందు ఇక్కడ మనకి ప్రైమరీ కీ అనేది మనకి ఐడి అనేది డూప్లికేట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ఇంటీజర్ దగ్గర ప్రైమరీ కీని డిఫైన్ చేస్తున్నా. ప్రోడక్ట్ ఇంటీజర్ డేటా టైప్ తర్వాత ప్రైమరీ కీ అని డిఫైన్ చేసి ఇప్పుడు టేబుల్ని సెలెక్ట్ చేసుకొని నేను ఎగ్జిక్యూట్ అంటున్నా. క్వెరీని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అనగానే మనకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందా కాలేదా అనేది ఒకసారి చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్న. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఐడి, నేమ్, ప్రోడక్ట్ ప్రైస్ ఇలా మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇది విత్ ప్రైమరీ కీ. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ అంటున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం క్వెరీని డిస్ప్లే చేయగానే ఎగ్జిక్యూట్ చేయగానే మనకు ప్రోడక్ట్ ఐడి 1, ల్యాప్టాప్స్ డెల్ ఇలా మనకి రికార్డ్ అనేది అయింది, అంటే ఒక ఎంట్రీ రికార్డ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైమరీకి ఇంటీజర్స్కి యాక్సెస్ ఇచ్చినాం కాబట్టి డూప్లికేట్స్ అనేవి అలౌ చేయవు.
బట్ ఇప్పుడు నేను మళ్ళీ ఈ డూప్లికేట్ వాల్యూతోనే నేను ఇన్సర్ట్ చేయాలి అని ట్రై చేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అన్నా. అనగానే ఇక్కడ మనకి వయలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ అని వచ్చేసింది. వయలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అని వచ్చేసింది. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్. మనకు ఈ db.laptop ప్రోడక్ట్ అంటే ఈ ల్యాప్టాప్ ప్రోడక్ట్ అనే టేబుల్లో డూప్లికేట్ కీని ఇన్సర్ట్ చేయదు అని చెప్పి మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ID2 అని ఇచ్చిన, ID2 అని ఇచ్చి ఇక్కడ ప్రైస్ చేంజ్ చేస్తున్నా, 25,500 అని ఇచ్చిన అండ్ ల్యాప్టాప్స్ డెల్ అనే ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ మనకి జనరేట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనగానే 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అన్న. సో ఇక్కడ ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఐడి అనేది యూనిక్గా ఉంది అండ్ ప్రోడక్ట్ నేమ్ డూప్లికేట్స్ అలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఐడి ప్రోడక్ట్ ఐడి ఉన్న ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఆ ఎంప్లాయీకి ఫస్ట్ ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఐడి అసైన్ చేశాము. ఆ ఎంప్లాయీ ల్యాప్టాప్స్ డెల్లే తీసుకున్నాడు. అండ్ సెకండ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తనకి ఒక మనము సేమ్ కంపెనీతో ఉన్న ల్యాప్టాప్ అనేది తీసుకున్నాడు, బట్ ప్రైస్ అనేది చేంజ్ అయింది. సో ఇలా మనకి ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ అనేది ఇట్ మే బి డూప్లికేట్స్, బట్ ప్రోడక్ట్ ఐడి అనేది మాత్రం యూనిక్గా ఉంటుంది. సో ఇలా మనం ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఐడెంటిటీ అని అన్నాం. ఐడెంటిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఐడెంటిటీ? It is used to generate automatic numeric values for a column in a table. మనకు ఒక టేబుల్లో ఒక కాలంకి ఆటోమేటిక్గా న్యూమరిక్ వాల్యూస్ని జనరేట్ చేసేదాన్ని ఐడెంటిటీ అంటాం. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రోడక్ట్ ఐడి అని తీసుకొని 1 అని మనం ఎక్స్ప్లిసిట్గా ఇచ్చాము, 2 అని ఎక్స్ప్లిసిట్గా ఇచ్చాము. అలా కాకుండా ఆటోమేటిక్గా మనకి వాల్యూస్ ఆ కాలంలో వాల్యూస్ని జనరేట్ చేసేదాన్ని టేబుల్లో మనకి ఐడెంటిటీ అంటాం. The initiated value by default is 1. It is increment by 1 for each new record. అంటే మనకి ఐడెంటిటీలో ఇనిషియేషన్ వాల్యూ బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ మనకి రికార్డ్స్ రికార్డ్స్ మనం ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ రికార్డ్స్ అనేవి టేబుల్లో ఎంటర్ అయ్యి ప్రతి న్యూ రికార్డ్కి 1 వాల్యూతో ఇంక్రిమెంట్ అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం మనం. If we want to start the ID number with 50, increment by 2, then change to identity 50, 2. మనకి బై డిఫాల్ట్ వాల్యూ అనేది 1 ఉంది అండ్ ఇంక్రిమెంట్ బై 1 బై డిఫాల్ట్గా వచ్చింది. బట్ అలా కాకుండా మనకు ఐడి నెంబర్ 50తో కనుక స్టార్ట్ అయ్యి 50 తర్వాత ఇంక్రిమెంటేషన్ బై 2 అని కావాలి అనుకున్నప్పుడు మనం ఐడెంటిటీని పారాంథసిస్లో 50, 2 అని చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇట్ అలౌస్ ఓన్లీ 1 ఐడెంటిటీ కాలమ్ పర్ టేబుల్. ఇక్కడ కూడా ఐడెంటిటీ అనేది ఓన్లీ 1 కాలమ్ పర్ టేబులే అలౌ చేస్తుంది. ఇట్ మస్ట్ బి డిఫైన్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేబుల్ క్రియేషన్. ఐడెంటిటీని కూడా మనం టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు మాత్రమే క్రియేట్ చేస్తాము. సో ఇది ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఐడెంటిటీని కూడా మనం ఆల్టర్తో యూజ్ చేయొచ్చు. అండ్ నేను మీకు ప్రైమరీకి అండ్ ఐడెంటిటీ ఆల్టర్తో ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇప్పుడు బేసిక్గా మనం టేబుల్ని డ్రాప్ చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ టేబుల్ క్రియేషన్ కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను డ్రాప్ టేబుల్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ ఎగ్జిక్యూట్ అనగానే మనకి టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిటీ మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఐడెంటిటీ కూడా మనకి ఇంటీజర్స్కే ఇస్తాము. ఎందుకంటే మనకి ఇంక్రిమెంట్ అనేది ఐడి నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనము ఆ ఐడెంటిటీని కూడా ఇంటీజర్స్కే ఇవ్వాలి, ప్రోడక్ట్ ఐడికి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ టేబుల్ అన్న తర్వాత ఆ టేబుల్లో ప్రైమరీ తర్వాత నేను ఐడెంటిటీ అని డిఫైన్ చేశాను. జస్ట్ ఇక్కడ ఐడెంటిటీని డిఫైన్ చేయగానే మనకు సెలెక్ట్ చేసి క్వెరీ ఎగ్జిక్యూట్ అనేది కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. నెక్స్ట్
ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్ ప్రోడక్ట్ అన్న ప్రోడక్ట్ ఐడి అవి వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసే దగ్గర వాల్యూస్ని నేను ఇవ్వట్లేదు, అంటే ఐ మీన్ ప్రోడక్ట్ ఐడి ఇవ్వట్లేదు, జస్ట్ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ ఈ రెండే నేను ఇచ్చాను. ఎందుకు అంటే ఐడి అనేది ఐడెంటిటీ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్ తీసుకుంటుంది వాల్యూ. సో ఇప్పుడు నేను ఒకసారి చూద్దాం. ఇన్సర్ట్ ల్యాప్టాప్స్ డెల్ అండ్ ప్రైస్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. There are more columns in the insert statement than values specified in the values. ఓకే, మనకి ఐడెంటిటీ యూజ్ చేసినప్పుడు the number of values in the value clause must match the number of columns in the insert statement. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ప్రోడక్ట్ ఐడిని ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే మనం డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను మళ్ళీ డ్రాప్ టేబుల్ అనాలి. ఎగ్జిక్యూట్. ఓకే, మనకు టేబుల్ అనేది డ్రాప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఐడెంటిటీ అనేది ఇచ్చినాము కాలంకి, ఇంటీజర్ ప్రైమరీకి అండ్ ఐడెంటిటీ అనేది ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఓకే, ఇది నేను ఇలా క్రియేట్ చేస్తున్నా. మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ మ్యాచ్ అవ్వాలి, ఇలా క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ జస్ట్ కామా పెట్టాను. కామా పెట్టి ఒకసారి చూద్దాం, ఇన్సర్ట్ చేసి చూద్దాం. incorrect syntax near. Okay, insert into ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఐడి అనేది తీసేద్దాం, ఎందుకంటే బై డిఫాల్ట్ తీసుకోవాలి కాబట్టి. అండ్ ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ ప్రైస్ అని ఇచ్చి ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. 1 row ఎఫెక్టెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్, మనకి ప్రోడక్ట్ ఐడి అనేది బై డిఫాల్ట్ 1 అనేది వచ్చేసింది. ఇక్కడ మనం టేబుల్లో ప్రోడక్ట్ ఐడి అనే కాలమ్ని ఇచ్చాము, బట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ని మాత్రమే చేయాలి. అండ్ వాల్యూస్ కూడా ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్కి మాత్రమే వాల్యూస్ అనేవి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా ఇంకో రోని. ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ అన్నాను. 1 row affected. Next, select star from laptop product. Execute. Yes, ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఐడి అనేది ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో దీన్నే ఐడెంటిటీ అంటాం. ఇక్కడ ప్రోడక్ట్ ఐడికి మనం టేబుల్లో ఈచ్ న్యూ రికార్డ్ ఎంటర్ అయినప్పుడు వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది విత్ 1 అనే డిఫాల్ట్ వాల్యూతో మనకి ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఇలా మనం మళ్ళీ ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ల్యాప్టాప్స్ డెల్ అని కాకుండా ల్యాప్టాప్స్ హెచ్పి అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ 26,500 అంటున్నా. అనగానే ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగానే లో ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్ టేబుల్ అన్నాం, ఎగ్జిక్యూట్. ఎస్, ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఐడి అనేది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ ఐడెంటిటీ. ఇలా మనకి ప్రోడక్ట్ ఐడెంటిటీ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఎలా మనకి ఇనిషియేటెడ్ బై వాల్యూ డిఫాల్ట్ వాల్యూ 1, ఇంక్రిమెంట్ బై డిఫాల్ట్ 1 ఫర్ ఈచ్ న్యూ రికార్డ్, ఇలా మనకి ఇప్పుడు వర్క్ అవుతుంది. మనకు అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఐడి నెంబర్ విత్ 50, ఇంక్రిమెంట్ బై 2, చేంజ్ ఐడెంటిటీ టు 50,2. సో ఇలా అన్నాం. సో ఇది కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా అనేది. సో నేను మళ్ళీ ఇక్కడ టేబుల్ని డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్లో మీకు యూజింగ్ ఆల్టర్ ఎలా అనేది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్ ఐడెంటిటీ అనే కీవర్డ్ ఇచ్చినప్పుడు
బై డిఫాల్ట్ వాల్యూ 1 అనేది తీసుకొని అండ్ బై డిఫాల్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ కూడా 1 తీసుకొని మనకి ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇక్కడ నాకు ఐడి నెంబర్ అనేది 50తో స్టార్ట్ అవ్వాలి అండ్ ఇంక్రిమెంట్ విత్ 2 అంటున్నా. ఇంక్రిమెంట్ విత్ 2 కాబట్టి ఇలా నేను 50, 2 అని తీసుకున్నా. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? ఐడి నెంబర్ అనేది 50తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఐడి. సెకండ్ ఐడి 52 వస్తుంది మనకి ఇంక్రిమెంట్ 2 కాబట్టి. థర్డ్ ఐడి 54 అలా మనకి ఇంక్రిమెంటేషన్ అనేది అవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. మనకి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది కమాండ్స్. అండ్ దీన్ని మళ్ళీ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఇన్సర్ట్ హెచ్పి ల్యాప్టాప్స్ అండ్ 26,500. సో ఈ క్వెరీని, ఈ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. 1 row affected అని వచ్చింది. ఎస్, ప్రోడక్ట్ ఐడి 50తో మనకి ప్రోడక్ట్ ఐడి అనేది 50తో ఇనిషియేట్ అయింది. ఎందుకు అంటే మనం కస్టమైజ్ ఎక్స్ప్లిసిట్గా మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుండి ప్రోడక్ట్ ఐడి అనేది తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను డెల్ అంటున్నా అండ్ డెల్ అని చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ 28,500 అని నేను ప్రైస్ని చేంజ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ రికార్డ్ ఎంటర్ అయిన తర్వాత వాల్యూస్ ఎలా ఇంక్రిమెంట్ అవుతాయి అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 52. మళ్ళీ నేను దీన్ని ఇంకొక ఎగ్జిక్యూట్ చేస్తే, ఇంకొక రికార్డుగా ఎగ్జిక్యూట్ చేస్తే ఈచ్ న్యూ రికార్డ్కి మనకి 50తో స్టార్ట్ అయ్యి ఈచ్ న్యూ రికార్డ్కి ఇంక్రిమెంటేషన్ బై 2 అనేది అవుతుంది. సో ఇలా మనకి 2 టైప్స్గా ఐడెంటిటీని అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ఐడెంటిటీ అనేది ఓన్లీ ఐడెంటిటీ ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ వాల్యూ 1 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఇంక్రిమెంట్ కూడా 1 నుంచి అవుతుంది నెక్స్ట్ వాల్యూస్కి. అండ్ న్యూమరిక్ వాల్యూస్ అనేవి కాలంలో ఈచ్ రికార్డ్ న్యూ రికార్డ్ అయినప్పుడు ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా ఐడి మనకి ఈచ్ రికార్డ్ అయినప్పుడు ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఐడెంటిటీలో 50, 2 అని తీసుకున్నప్పుడు ఇనిషియేషన్ 50 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, ఇంక్రిమెంట్ 2 అనే వాల్యూ దగ్గర నుంచి మనకి జరుగుతుంది. సో 50, 52, 54 ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఈ వీడియోలో నేను మీకు ప్రైమరీ కీ అండ్ ఐడెంటిటీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఆల్టర్తో ఎలా చేయాలి, వేర్ క్లాస్ అంటే ఏంటి, సెలెక్ట్లో క్లాసెస్ ఎలా ఉంటాయి, అండ్ అప్డేట్స్ ఎలా చేయాలి, కాలమ్స్ని డిలీట్ ఎలా చేయాలి, ఓన్లీ కాలమ్స్ని అండ్ రోస్ని ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ DCL, TCL కమాండ్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.